హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే మండే మార్నింగ్స్ మనకి మొదలైపోయింది పని. సో క్యారేజ్ కట్టడం తెలిసిందే కదా. సో లంచ్ బాక్స్ ఐడియా కింద ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే, ఇవాళ నేను ఏం వంట చేశానో చూపిస్తున్నాను అనమాట. ముందుగా అయితే వేడివేడిగా అన్నం వండేసాను. అండ్ ఇది వచ్చేపాటికి చౌచౌ అంటారు కదా, అదేంటి వంకాయ, బెంగళూరు వంకాయ అని చెప్తారు చూసారా, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దాంతో కూటు అనమాట. కూటు ఇన్ ద సెన్స్ పెసరపప్పుతో చేసే ఒక పప్పు లాంటి ఒక ఐటమ్ అనమాట. దీంట్లో వచ్చేపాటికి కారపొడి బదులు పెప్పర్ వేస్తాం అనమాట. అంటే ఎండుమిరపకాయతో ఒక మసాలా వేస్తాను, కానీ పెప్పర్ ఎక్కువ వేయడం వల్ల సో కలర్ వచ్చేపాటికి గ్రీన్గానే ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేపాటికి నేనైతే రాగితో ఇడ్లీస్ చేశాను అనమాట. అండ్ క్యారెట్ అవి వేసేసి కొంచెం రాగి ఇడ్లీ చేశాను. అండ్ దీనికి వచ్చేపటికి కూటికి కాంబినేషన్ వచ్చి చామదుంపల ఫ్రై చేశాను. అండ్ చామదుంపల ఫ్రై వచ్చి ఖచ్చితంగా మన ఛానల్లోనే వీడియో పోస్ట్ చేశానండి. చూడలేకపోతే కనుక ఎవరైనా చూడండి. అండ్ వెరీ వెరీ టేస్టీగా, సింపుల్గా, తక్కువ ఆయిల్తో అయితే అయిపోతుంది. చాలా క్రిస్పీగా బాగుంటుంది అనమాట తినడానికి కూడా. అండ్ ఇడ్లీకి వచ్చి కాంబినేషన్ చట్నీ, పల్లీల చట్నీ చేసాను. ఇంకా ఇది మనకి ఇడ్లీస్కి కామన్ కదా. అండ్ ఆ చట్నీతో తినే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనది ఇవాళ లంచ్ అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ. అండ్ మార్నింగ్ వచ్చేపాటికి ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను కదా, ఏదో ఒక జ్యూస్. ఇవాళ ఏబీసీ చేసేసాను. బీట్రూట్, క్యారెట్, యాపిల్ వేసేసి జ్యూస్ అయితే చేసేసాను. సో ఫ్రెండ్స్, నా వీడియో రెగ్యులర్గా చాలామంది వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఇంకా మోటివేషన్ కూడా వస్తుంది. ఖచ్చితంగా మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. బాయ్ అండి.